ఎలక్ట్రోడ్స్, యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ఎలక్ట్రోడ్స్. ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రోడ్స్ మనం మనకు సిలబస్లో ఉన్నట్లు ఈ రకంగా డివైడ్ చేయొచ్చు అని చెప్పి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. రిఫరెన్స్ ఉపయోగిస్తామని తెలుసు మీకు. అంటే ఇంకొక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడానికి వీటిని మనం రిఫరెన్స్గా యూజ్ చేస్తాం. ఆ విషయాన్ని మీకు తెలుసు, దాన్ని డీటెయిల్గా చెప్పుకుంటాం. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్లో మనం 2 types ఆఫ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ డీల్ చేయవలసి ఉంటుంది. వన్ ఈజ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ ఇందాక స్టార్టింగ్ స్లైడ్లో కూడా చూపించాను. సో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ఎగ్జామినర్ లేదా పేపర్ సెటర్ ఈ రెండాటిలో ఏదో ఒకటి ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు అనమాట. సో రెండు బాగా ప్రాక్టీస్ చేస్తే 5 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. ఇవి కాకుండా షార్ట్ నోట్స్గా వీటిని కూడా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్, ఇనర్ట్ ఎలక్ట్రోడ్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్. సో ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవాళ మీకు డిస్కస్ చేసే టాపిక్స్. సో మొత్తం అంతా కూడా ఎలక్ట్రోడ్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈజీగా ఉంటుంది, ఈజీగా మీరు రిప్రొడ్యూస్ చేయగలుగుతారు. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడతారు. ఆల్రెడీ ఈ డయాగ్రామ్ మీరు లాస్ట్ క్లాస్లో చూసినటువంటిదే. ఏదైనా ఎలక్ట్రోకెమికల్ సెల్ కంప్లీట్ అవ్వాలంటే 2 types ఆఫ్ ఎలక్ట్రోడ్స్ కంపల్సరీ కావాలి. దాన్నే మనం హాఫ్ సెల్ అంటాం. వన్ యాక్ట్స్ యాజ్ ద యానోడ్ అండ్ ద సెకండ్ వన్ యాజ్ క్యాథోడ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ వీ వాంట్ టు మెజర్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, then we have to connect that particular cell, that is half cell, to a standard electrode. In this particular case, this one is the standard hydrogen electrode. This standard hydrogen electrode potential value arbitrary ga 0 fix cheskuni dini yokka electrode potential enta ani measure chestamani telusu manaki. So ikkada denni batti manam ee metal yokka potential determine chesam by making use of this standard hydrogen electrode. So since it is a standard electrode, this can also be called as reference electrode annamata. Adi ikkada point. So దీని వాల్యూని బట్టి మిగిలిన అన్ని ఎలక్ట్రోడ్స్ యొక్క వాల్యూస్ మనం డిటర్మైన్ చేస్తాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఈ డయాగ్రామ్ మీరు చూసారు ఆల్రెడీ గతంలో కూడా. అదే దాన్ని మీకు మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే సెల్ కంప్లీట్ అవ్వాలంటే 2 ఎలక్ట్రోడ్స్ కావాలి అనేది ఇక్కడ నా ఉద్దేశం అన్నమాట. సో రైట్ సైడ్ హాఫ్ సెల్ అండ్ లెఫ్ట్ సైడ్ హాఫ్ సెల్ రెండాటిని మనం యాడ్ చేస్తాం. దేని ద్వారా యాడ్ చేస్తాం చూడండి ఇక్కడ, బై యూజింగ్ ఎ సాల్ట్ బ్రిడ్జ్. సో డబుల్ వెర్టికల్ లైన్ తో సూచిస్తాం ఈ ఈక్వేషన్ లో. దట్ ఇంప్లైస్ ద మీనింగ్ ఇట్ ఈస్ ద సాల్ట్ బ్రిడ్జ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. డీటెయిల్ గా చెప్తానని మీకు. సో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్, జస్ట్ నో వి స్పోక్ అబౌట్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. దేనికి ఉపయోగిస్తారు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే, సెకండ్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ డిటర్మైన్ చేయడానికి వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలే ఇక్కడ స్టడీ చేసుకుంటూ రండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఈజీ రాయాలి, తెలుగులో రాస్తే కుదరదు కదా. సిన్స్ ఎవ్రీ సర్క్యూట్ హ్యాస్ టు కంటైన్ 2 electrodes. ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ సేయింగ్ దట్ పాయింట్. ఎవ్రీ సర్క్యూట్ హ్యాస్ టు కంటైన్ హౌ మెనీ electrodes? 2 electrodes are required. The determination of the absolute value of the potential of an electrode is not possible. మనం ఏ ఎలక్ట్రోడ్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ, దీని వాల్యూ ఎంత, ఈ పొటెన్షియల్ వాల్యూ ఎంత అని చెప్పి డిటర్మైన్ చేయడం అనేది ఇంపాసిబుల్. వి కాంట్ డూ దట్. అయితే ఏం చేయాలి? దిస్ డిఫికల్టీ హ్యాస్ బీన్ ఓవర్కమ్ బై యూజింగ్ అన్ ఎలక్ట్రోడ్ నోన్ యాజ్ ఎలక్ట్రోడ్ ఆఫ్ నోన్ పొటెన్షియల్. అంటే మనకి తెలుసున్న పొటెన్షియల్ వాల్యూ కలిగినటువంటి ఎలక్ట్రోడ్ ని యూజ్ చేస్తాం. అండ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టడీయింగ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. In practice, the electrode whose potential is to be determined is combined with a reference electrode which is assigned an arbitrary potential and voltage of the cell so formed is determined. So reference electrode ఎప్పుడు కూడా వాల్యూ ఒక ఆర్బిట్రరీ వాల్యూ ఇచ్చుకుంటాం, మనకు నచ్చిన వాల్యూ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ వాల్యూ ఎంత 0 అని చెప్పి ఇచ్చుకున్నాం కదా. అలాగే మనకు నచ్చిన వాల్యూ ఇచ్చుకుని దాని నుంచి సెకండ్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మనం డిటర్మైన్ చేస్తాం. సిన్స్ ద పొటెన్షియల్ ఆఫ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈజ్ నోన్, దట్ ఆఫ్ ద అదర్ ఎలక్ట్రోడ్ కెన్ బి ఈజీలీ అప్టైన్డ్. ఒక దానికి తెలిసింది అనుకోండి, రెండో దానికి క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు కదా. అదే ఇక్కడ ఈ మొత్తం పారాగ్రాఫ్ యొక్క అర్థం. నేను మాటల్లో చెప్తున్నాను, అదే విషయాన్ని ఇక్కడ రాశాను. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, లైన్ వైజ్ ప్రాక్టీస్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జామ్ లో రిప్రొడ్యూస్ చేయండి. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
if we want to find the electrode potential of zinc electrode dipping in a solution of zinc sulfate, మనం ఏం చేయాలనుకుంటున్నాం? our aim is to find the electrode potential of zinc electrode, that too it is dipped in a solution of zinc sulfate. సో జింక్ సల్ఫేట్ లో డిప్ చేయబడినటువంటి జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలుసుకోవాలనేది మన ఉద్దేశం. అలా మనం చేయలేం, వి కాంట్ డూ దట్. సో అదే పై పారాలో చెప్పుకున్నాం. అయితే మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కనెక్ట్ దట్ ఎలక్ట్రోడ్ టు అనదర్ ఎలక్ట్రోడ్. అదే విషయం చూడండి, వీ హ్యావ్ టు కంబైన్ దిస్ ఎలక్ట్రోడ్ with the standard hydrogen electrode, that is a reference electrode, to form the complete cell. సో సెల్ కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీ 2 ఎలక్ట్రోడ్స్ ఉండాల్సిందే. చూడండి, అప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి ఈక్వేషన్ ఏ రకంగా రాస్తామో చూడండి. Zn gets converted to Zn2+ ion. That means it is an oxidation reaction. Moreover, this is acting as anode. Why it is acting as anode? Because zinc gets converted into Zinc2+, that is oxidation. Oxidation reaction always occurs at the anode. That is more important. Then what is the meaning of this single vertical line? Single vertical line implies the meaning of phase separation. Ante zinc is in solid phase, whereas Zn2+ ions are in maybe liquid phase, whatever it may be. సో ఈ 2 phases ని సెపరేట్ చేస్తున్న దాన్ని మనం సింగిల్ వెర్టికల్ లైన్ తో సూచిస్తాం. Aqueous అంటే what is the meaning of this AQ? That means maybe zinc sulfate అనుకుందాం. This zinc sulfate is dissolved in water అనే మీనింగ్ వస్తుంది. Then what is the meaning of this double vertical line? Double vertical line implies the meaning that these 2 half cells, చూడండి ఇది ఒక హాఫ్ సెల్ and this one is another half cell. These 2 half cells are connected with దేంతో సాల్ట్ బ్రిడ్జ్ తో కనెక్ట్ చేస్తాము. స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఎలక్ట్రోకెమిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు 2 రియాక్షన్స్ ఒకే కంటైనర్ లో జరిపించేస్తే హీట్ వస్తుంది తప్ప కరెంట్ రాదు. కరెంట్ కావాలి అనుకుంటే దే మస్ట్ బి సపరేటెడే బట్ కనెక్టెడ్. సెపరేటెడే బట్ కనెక్టెడ్, ఇదేంటిది ట్విస్ట్ అంటే దే ఆర్ కనెక్టెడ్ టు దిస్ సాల్ట్ బ్రిడ్జ్ అనమాట. అది అక్కడ మీనింగ్. ఓకే, సో ఇప్పుడు H+ ions గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ H2, అంటే ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి ఈ ఈక్వేషన్. H+ ion అంటే ఏ ఫామ్ లో ఉందో చూడండి, +1 స్టేట్ లో ఉంది. ఇదేమో H2 గా మారుతుంది, అంటే ఇట్ గెట్స్ రెడ్యూస్డ్. వాట్ అబౌట్ C is equal to 1? C is equal to 1 means it is a 1 molar solution అని గుర్తుంచుకోండి. C means concentration of the solution is equal to 1. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి ఏ ప్రెషర్ దగ్గర ఉంది, ఏ ప్రెషర్ దగ్గర మనం హైడ్రోజన్ గ్యాస్ ని బబుల్ చేస్తున్నాం అంటే స్టాండర్డ్ వాల్యూ తీసుకోవాలి, 1 atmosphere తీసుకుంటాం. 1 atm అంటే 1 atmosphere. Of course inert electrode में జరిపిస్తాం platinum Pt అంటే platinum. This platinum acts as the inert electrode in this particular reaction. So left side anode ఇదంతానేమో half cell, this one is standard hydrogen electrode. దీంతో ఈ హాఫ్ సెల్ ని కంబైన్ చేసి ఈ జింక్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ వై దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఆర్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. ఇంకెందుకంటే డీటెయిల్ గా మీకు అవసరం అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇప్పుడు 1 by 1 మనం డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద రియాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. మనం దేని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలుసుకోవాలనుకున్నాం, జింక్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ తెలుసుకోవాలనుకున్నాం. దాన్ని దేనికి కనెక్ట్ చేసాం, వి కనెక్టెడ్ దట్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దెన్ వాట్ ఆర్ ద రియాక్షన్స్ దట్ ఆర్ అకరింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెల్. రియాక్షన్స్ కూడా రాయాలండి, మీరు రియాక్షన్స్ రాయాలి. నెర్నెస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఫైనల్ గా ఈఎంఎఫ్ ఎలా వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, హియర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ అట్ ద జింక్ అండ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్ రెస్పెక్టివ్లీ. సో రెస్పెక్టివ్లీ అంటే జింక్ దగ్గర ఏమో ఆక్సిడేషన్, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లోనేమో రిడక్షన్ జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ మీకు ఈక్వేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ హాఫ్ సెల్ రియాక్షన్స్. సో విడివిడిగా రియాక్షన్స్ రాయండి. యానోడ్ దగ్గర ఏం జరుగుతుందని తెలుసు మీకు, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్. ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ చదువుతున్నారు, చాలా అలర్ట్ గా ఉండాలి. యానోడ్ Zn gives rise to Zn2+. How this Zn2+ is formed? By the loss of 2 electrons. Loss of electrons mean oxidation. Oxidation always takes place at the anode. Now come to the second half cell. Second half cell is cathode. So at the cathode, what type of reaction we can expect? It is a reduction reaction. Since it is a reduction reaction, there should be addition of electrons. You observe this equation, 2H+ combines with 2 electrons that result in the formation of undissociated hydrogen molecule.
it is a reduction reaction. Addition of electron always takes place at cathode. Now you combine both the reaction. This is a redox reaction. Redox reaction means reduction as well as oxidation is called as a redox reaction. One of the entity gets oxidized. Which one? Zn gets oxidized to Zn2 plus, whereas the second entity gets reduced, that is 2H plus gets converted into H2. Thus the net reaction, రెండాటిని యాడ్ చేయండి, పై రియాక్షన్ రెండు యాడ్ చేయండి, ఏమవుతుంది? Zn plus 2H plus gives rise to Zn2 plus plus H2. This is the final reaction. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుందో చెప్తున్నాను, రిడక్షన్ ఎక్కడ జరుగుతుందో చెప్తున్నాను, అక్కడ జరుగుతున్నటువంటి రియాక్షన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని నుంచి మనం ఏమేంటి, జింక్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడం అనేది మన టార్గెట్. చూడండి స్టెప్ బై స్టెప్. ఫైనల్ గా మనకి నెట్ రియాక్షన్ వచ్చింది. నెట్ రియాక్షన్ వచ్చిన తర్వాత మనం ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మీన్స్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. If we calculate the electrode potential of the cell, that value is nothing but that is the electrode potential of zinc electrode. Why it is like that means the other electrode we have arbitrarily given the value of 0. దానికి ఆల్రెడీ మనం 0 ఇచ్చుకున్నాం కాబట్టి ఏదైతే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ గా వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. సో సెల్ ఈఎంఎఫ్ లేదా సెల్ ఈ సెల్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఫార్ములా ఈ యానోడ్ ప్లస్ ఈ క్యాథోడ్, లేదా దీన్ని రివర్స్ చేసామనుకోండి ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఏది కావాలంటే అది ఫాలో అవ్వండి. ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అన్న రాయండి, లేదా ఈ యానోడ్ ప్లస్ ఈ క్యాథోడ్ అన్న రాయండి. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇక్కడ యానోడ్ ఎందుకు ముందు రాసామంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం క్యాలిక్యులేట్ చేసేది యానోడ్ పొటెన్షియల్ కాబట్టి అలా రాసాం. కానీ జనరల్ గా మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. మనకు ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తాను నేను ప్రాబ్లమ్స్ అయితే. సో బయాలజీ పీపుల్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు, అమ్మయ్య ప్రాబ్లమ్స్ లేవురా బాబు అని చెప్పి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకి సరదాగా అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు రండి. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ యానోడ్, ఈ యానోడ్ అంటే ఏం రాయాలి, ఈ Zn సింగిల్ వెర్టికల్ లైన్ Zn2 ప్లస్ ప్లస్ ఇంకా ఇక్కడ ప్లస్ ఈ క్యాథోడ్ అంటే ఈ క్యాథోడ్ అనొచ్చు, ఈ నాట్ క్యాథోడ్ అనొచ్చు. ఎందుకని రెండు కూడా మన స్టాండర్డ్ వాల్యూస్ దగ్గరే తీసుకున్నాం. H2/H ప్లస్ అయాన్ రిడక్షన్ రియాక్షన్. ఓకే, ఇది ఇక్కడ సారీ ఆక్సిడేషన్. ఇది H2 గివ్స్ రైజ్ టు H ప్లస్ అనేది ఆక్సిడేషన్. కానీ ఇలాంటి సైన్ కన్వెన్షన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను. ఇక్కడ ఏదైనా ఒకటే, ఎందుకంటే మనం 0 వాల్యూ తీసుకున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ Zn/Zn2 ప్లస్ ప్లస్ 0. 0 ఎక్కడి నుంచి వచ్చింది, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ మనం ఆర్బిటరీగా 0 ఫిక్స్ చేసాం. ఇక సిన్స్ E0H2/H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 మనం అలా ఫిక్స్ చేసుకున్నాం. దెన్ వాట్ విల్ బి ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్. చూడండి, therefore E Zn/Zn2 plus is equal to observed EMF, that is E cell. So electrode potential of the cell ఏదైతే అవుతుందో that will be the electrode potential of this zinc electrode అయిపోతుంది, ఎందుకంటే second one is 0 కాబట్టి. So this is the method of finding out the electrode potential of a unknown electrode by using reference electrode. చూడండి ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చి ఒక్కసారి జస్ట్ బ్యాక్ వద్దాం. We were trying to study electrode potential. Electrode potential are also called as standard electrodes. So first line ఒకసారి చూడండి. Since every circuit has to contain 2 electrodes, the determination of the absolute value of the potential of an electrode is not possible. So this difficulty has been overcome by using an electrode of known potential. దాన్ని reference electrode అంటాం. ఈ reference electrode ని స్టడీ చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ ని యూజ్ చేసుకున్నాం. సో ఇది 5 మార్క్స్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని చెప్పి, వాట్ ఆర్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని 5 మార్క్స్ కానీ అడిగారు అనుకోండి, హ్యాపీగా మొత్తం ఆ 2 స్లైడ్లు యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ రిప్రొడ్యూస్ చేయండి. మీరు అక్కడ చేయగలిగింది ఏం లేదు. ద సింప్లెస్ట్ అండ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, ఒరిజినల్ గా ఫిజికల్ కెమిస్ట్రీ అంటే అమ్మో ఇదేంట్రా బాబు అని చెప్పి ఫీల్ అవుతున్న విద్యార్థులు మీరు ఈ రోజుని ఏముందిలే ఫిజికల్ కెమిస్ట్రీ జస్ట్ అలా అలా చూసుకుంటే అయిపోద్ది అనే స్టేజ్కి వచ్చారు. నాతో మాట్లాడుతున్నారు కదా, చాలా ఈజీగా ఉంది, ఏముంది సార్ దానికి కష్టపడడం అనే విధంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ నెగ్లెక్ట్ చేయకండి, ఈజీగా ఉంది కాబట్టి ఇంకా దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి తప్ప నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్.
ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ద ఎలక్ట్రోడ్ విచ్ హ్యాస్ స్టేబుల్ అండ్ రిప్రొడ్యూసిబుల్ పొటెన్షియల్ ఈజ్ నోన్ యాజ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. The electrode which has stable and reproducible potential is known as reference electrode. ఈ డెఫినేషన్ కావాలనుకుంటే మీరు అక్కడ రాయండి. టైప్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. దేర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. ఒకటేమో ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఇంకా అల్టిమేట్ అన్నమాట. దాన్ని యూజ్ చేసుకుని వేరే దాన్ని దేన్నైనా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. The best example for a primary reference electrode is hydrogen electrode. Then explain చేస్తాను మీకు డీటెయిల్ గా. Another one is secondary reference electrode. Secondary reference electrode అన్నామంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేయలేము. అంటే ముందు అసలు దీని యొక్క పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దాన్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ సొల్యూషన్స్ లో ప్రైమరీ స్టాండర్డ్ అని సెకండరీ స్టాండర్డ్ అని ఎలా ఉంటుందో ఇక్కడ ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏమో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఆల్వేస్ ఎ సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కెన్ బి ఎ క్యాలమెల్ ఎలక్ట్రోడ్, ఎ సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ ఆర్ ట్విన్ హైడ్రోన్ ఎలక్ట్రోడ్. ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఏమో సెకండరీ ఎలక్ట్రోడ్స్ అంటాం. అయితే మనకి సిలబస్ లో ఉన్నది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఒకటి, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఒకటి ఉంది. ఈ రెండాటిని బాగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను నేను మీకు. ఓకే, లెట్ us start with hydrogen electrode. డయాగ్రామ్ చూడండి. బాగా డయాగ్రామ్ చూసినట్టయితే దాని మీద ఒక మీకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా నుంచి మీరు ఓన్ వర్డ్స్ లో మిగతాదంతా కూడా థియరీ రాసుకుంటూ రావడానికి అవకాశం ఉంది. ఓకే, చూడండి, ఇది ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ ఫైన్లీ డివైడెడ్ ప్లాటినం కోటెడ్ ఆన్ ప్లాటినం ఫాయిల్. సో వీఆర్ టేకింగ్ ఏ ప్లాటినం వైర్ ఆర్ ప్లాటినం ఫాయిల్ అని చెప్పి అంటాం. ప్లాటినం తీగ, ప్లాటినం నే తీసుకుంటాం మెయిన్ గా. ఈ ప్లాటినం తీగ మీద ఫైన్లీ డివైడెడ్ ప్లాటినం కోట్ ఉంటుంది అనమాట దీని మీద. ఇది సో ఇదేమో ప్లాటినం తీగ, ఇదేమో లాస్ట్ లో చిన్న ప్లేట్ లాగా ఉంటుంది. ఆ ప్లేట్ మీద ఈ ప్లాటినం కోటెడ్ అనమాట. సో మొత్తం అంతా ప్లాటినమే తీసేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ. ప్లాటినం కాస్ట్ ముందు ప్లాటినం, టైటానియం ఇలాంటి చాలా కొన్ని మెటల్స్ కాస్ట్ ముందు జిర్కోనియం ఇలాంటివి. గోల్డ్ నథింగ్ అండి. గోల్డ్ అండ్ సిల్వర్ అసలు పట్టించుకోరు అనమాట. చాలా డెడ్ చీప్. గోల్డ్ తీసుకుంటే చాలా డెడ్ చీప్ గా కనిపిస్తుంది వాల్యూ ఈ మెటల్స్ తో చూసుకుంటే అనమాట. ఓకే, సో ఏం తీసుకున్నాం మనం? ఫస్ట్ థింగ్ ఒక ప్లాటినం ఫాయిల్ తీసుకున్నాం. ఆ ప్లాటినం ఫాయిల్ నేమో ఈ ప్లాటినం వైర్ కి కనెక్ట్ చేసాం. దీన్ని ఒక గ్లాస్ ట్యూబ్ లో తీసుకున్నాం. ఆ గ్లాస్ ట్యూబ్ ని ఇంకొక గ్లాస్ ట్యూబ్ లో పెట్టడం జరిగింది. చూడండి, దిస్ ఈస్ సెకండ్ గ్లాస్ ట్యూబ్. దిస్ సెకండ్ గ్లాస్ ట్యూబ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ అన్ ఇన్లెట్. ఇగో ఇక్కడ ఇన్లెట్ ఇది. ఈ ఇన్లెట్ ద్వారా మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ గ్యాస్ విల్ బి బబుల్డ్ ఇన్ టు దిస్. హైడ్రోజన్ గ్యాస్ ని ఇందులో బబుల్ చేయడానికి అంటే ఫోర్స్ గా పంపడానికి ఉపయోగపడుతుంది. ఏ ప్రెషర్ దగ్గర అంటే 1 bar ప్రెషర్ దగ్గర. అఫ్ కోర్స్ 1 bar ప్రెషర్ అంటే ఆల్మోస్ట్ 1 atmosphere ప్రెషర్. ఇక్కడ 1 bar అని రాయండి, లేకపోతే 1 atmosphere అని రాయండి, ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఈ సెటప్ ని ఇంకొక బేకర్ లో ఉంచాం. ఇక్కడ దిస్ బేకర్ కంటైన్స్ 1 molar H+ ions అని రాసాం. దట్ మీన్స్ ఏ 1 molar సొల్యూషన్ ఆఫ్ HCl కెన్ బి టేకెన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl షుడ్ బి 1 molar. ఓకే, ఇక్కడ బాటమ్ లో హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ హోల్స్ ఏం చేస్తున్నాయంటే మనం ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ పంపుతున్నాం కదా, హైడ్రోజన్ గ్యాస్ ఎక్సెస్ ఉన్నటువంటి హైడ్రోజన్ గ్యాస్ ఇలా బబుల్స్ లాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి పొటెన్షియల్ ఎలా జనరేట్ అయింది అనేది మనకు ఇప్పుడు డౌట్ రావచ్చు. పొటెన్షియల్ ఎలా జనరేట్ అయిందంటే హియర్ ప్లాటినం యు ఆర్ హ్యావింగ్. దిస్ ప్లాటినం యాక్ట్స్ యాజ్ ఎ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద ఇంటరాక్షన్ ఆఫ్ H+ అండ్ H2. HCl లోనేమో H+ ions ఉన్నాయి, మీరు ఇక్కడేమో H2 ని బబుల్ చేస్తున్నారు. H2 మీద ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్ ఏమో 0. ఇక్కడ HCl నుంచి వచ్చిన H+ మీద ఆక్సిడేషన్ స్టేట్ ఏమో +1. ఓకేనండి. సో స్టార్టింగ్ స్టోరీ మళ్ళీ అదే. దేర్ ఈస్ ఏం డిఫరెన్స్ ఉంది ఇక్కడ? పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అయింది కాబట్టి దాన్ని మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గా భావిస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. చాలా సింపుల్. డయాగ్రామ్ కూడా సింపుల్ గా ఉంది. ఆల్రెడీ బహుశా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకుంటూ వద్దాం. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ at 1 atmosphere pressure is bubbled through a solution of hydrogen ions of unit concentration.
యూనిట్ కాన్సన్ట్రేషన్ అంటే 1 మోలార్ కాన్సన్ట్రేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, H2 gas passed through 1 molar HCl at 1 atmosphere pressure. The potential is fixed as 0. అది తెలుసు, మన ఆర్బిటరీగా దాని వాల్యూని 0గా ఫిక్స్ చేసాం. This half cell is known as standard hydrogen electrode or normal hydrogen electrode, and it is taken as primary standard. ఇందాక చెప్పాను, what is the difference between a primary standard and a secondary standard or secondary reference electrode. ఇంకా దీన్ని ఇంకొక దాంతో మనం క్యాలిబ్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. బట్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. దట్ షుడ్ బి క్యాలిబ్రేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ కంటిన్యూ చేయండి. దిస్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్లాటినం ఫాయిల్ కోటెడ్ విత్ ఫైన్లీ డివైడెడ్ ప్లాటినం బ్లాక్. అదే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. దిస్ ఫాయిల్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ అండ్ దిస్ ట్యూబ్ ఇన్ టర్న్ ఈస్ ఎన్క్లోడెడ్ ఇన్ అన్ outer jacket which is widened at the bottom, provided with holes through which excess of hydrogen gas can escape out. సో మనం బబుల్ చేసేటప్పుడు ఎక్సెస్ హైడ్రోజన్ ఏమైనా వస్తే అది ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ గ్యాస్ క్యాన్ ఎస్కేప్ అవుట్ అని చెప్పాను. ద ఎలక్ట్రోడ్ ఈస్ డిప్డ్ ఇంటూ ఏ సొల్యూషన్ ఆఫ్ 1 molar acid, that is HCl solution. Pure and dry hydrogen gas is continuously bubbled at a pressure of 1 atmosphere and the temperature should be maintained at 25 degrees C. Okay, compulsory 25 degrees C. It is represented as, ఇప్పుడు మొత్తం ఇక్కడ సెల్ రియాక్షన్ అంటాం దీన్ని. సెల్ రియాక్షన్ కంపల్సరీ కరెక్ట్ గా రాయడం రావాలి మనకి. సో ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, H2 H+. ఓకే, సో ఆ సెల్ రియాక్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఇక్కడ మనం క్లియర్ గా నోట్ చేయాలి. ప్లాటినం PT కామా అంటే అర్థం ఏంటంటే దిస్ యాక్ట్స్ యాజ్ ద ఎలక్ట్రోడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. అంటే ఎలక్ట్రోడ్ అంటే అనుకోలా అనుకోవద్దు. ఇట్ ప్రొవైడ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ద రియాక్షన్. ఓకే, H2 ఈస్ బబుల్డ్. ఎంత ప్రెషర్ దగ్గర, 1 atmosphere. ఓకే, కంటైనర్లో ఏం తీసుకున్నాం, HCl సొల్యూషన్ తీసుకున్నాం, అంటే H+ ions. వాట్ కాన్సన్ట్రేషన్, 1 molar. అగైన్ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఇది. ఓకే, పొటెన్షియల్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోడ్స్ ఆర్ డిటర్మైన్డ్ బై కప్లింగ్ ద ఎలక్ట్రోడ్ విత్ దిస్ అండ్ డిటర్మైనింగ్ ద EMF ద సెల్ హస్ ఫార్మ్డ్. సో మీరు పొటెన్షియల్స్ ఆఫ్ ఆల్ అదర్ ఎలక్ట్రోడ్స్, మీరు ఏ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ తెలుసుకోవాలన్నా ఏం చేయాలి, దాన్ని తీసుకొచ్చి అర్జెంట్ గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆర్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు EMF క్యాలిక్యులేట్ చేస్తాం, EMF ఆఫ్ ద సెల్. దిస్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ అవుట్లైన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఏ ప్రైమరీ ఎలక్ట్రోడ్ ఆర్ ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. మోర్ ఓవర్ ఇట్స్ పొటెన్షియల్ ఇస్ 0 అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి విషయాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే MSc కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇలాంటి బిట్లే అడుగుతారు, కష్టమైన బిట్లు ఎక్కడ అడగరు. సింపుల్ థింగ్, ఇందాక 4 ఇచ్చాను మీకు చూడండి. ఈ 4 ఎలక్ట్రోడ్స్ ఇచ్చేసి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్, సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్, ట్విన్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని ABCDలుగా 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అడగకూడదండి. బ్రహ్మాండంగా బోల్డెన్ సార్లు అడిగారు. So which is a primary reference electrode in this particular case? Definitely it is hydrogen electrode which is acting as a primary reference electrode. What is its electrode potential? Its potential is 0 value, arbitrarily fixed. So I hope each and every simple points అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా చాలా అటెంటివ్ గా ఫాలో అవుతున్నారు. ఓకే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ ఇంత మనం డీటెయిల్ గా చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరు నెక్స్ట్ ఇప్పటి నుంచే ఎవరైతే MSc కెమిస్ట్రీ చేయాలనుకుంటున్నారో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీలో ప్లేస్ సంపాదించడానికి ప్లాన్ చేయండి. బాగా కసిగా ప్రిపేర్ అవ్వండి. మీ వెనకాల నేను ఉన్నాను మంచి ర్యాంక్ తెప్పించడానికి. నెక్స్ట్ సెకండ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. క్యాలమెల్ అంటే Hg2Cl2 అండి. Hg2Cl2 ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ క్యాలమెల్. సో ఆ సబ్స్టెన్స్ ని ఇక్కడ ఎలక్ట్రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉపయోగిస్తున్నాం కాబట్టి దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఎ సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్, నాట్ ఎ ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. అంటే అర్థం ఏంటంటే దీని యొక్క పొటెన్షియల్ ని ముందు క్యాలిబ్రేట్ చేయాలి, అంటే ఇంకొక దాంతో స్టాండర్డైజ్ చేసి అప్పుడు దీన్ని స్టాండర్డ్ సెల్ గా వాడుకోవాల్సి ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ మారితే ఈ పొటెన్షియల్ మారుతుంది. ఇందాకలాగా 0 తీసేసుకోవడానికి కుదరదు. ఇక్కడ ఎంత ఉంటుంది ఏంటని నేను మీకు చెప్తాను, వాల్యూస్ అన్ని కూడా నోట్ చేసుకుంది. సో KCl సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్
పొటెన్షియల్ చేంజ్ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ మాత్రం మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇక్కడ ఏముందో, ఇట్ ఈస్ ఏ సెకండరీ స్టాండర్డ్ సెల్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ట్యూబ్ ప్రొవైడెడ్ విత్ ఏ సైడ్ ట్యూబ్ టు కనెక్ట్ టు ఏ సాల్ట్ బ్రిడ్జ్. ఇదిగో ఇది, ఇట్ ఈస్ ఏ గ్లాస్ ట్యూబ్ అండ్ దిస్ గ్లాస్ ట్యూబ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ సైడ్ ట్యూబ్ అండ్ దిస్ త్రూ దిస్ సైడ్ ట్యూబ్ we will be connecting this to other half cells. సాల్ట్ బ్రిడ్జ్, ఇది సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా మనం రెండో సెల్ ఉంటుంది కదా హాఫ్ సెల్, దానికి కనెక్ట్ చేస్తానికి ఈ ఫెసిలిటీ ఉంది అని చెప్పి గుర్తుంచుకోండి. దేర్ ఈస్ ఓపెనింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద రిక్వైర్డ్ కెమికల్స్. ఇంకా రైట్ సైడ్ చూడండి, దిస్ ఈస్ ద ఓపెనింగ్ అండ్ దిస్ ఓపెనింగ్ ఈస్ మెంట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద రిక్వైర్డ్ కెమికల్స్. ఆ కెమికల్స్ ఏంటనేది ఇప్పుడు స్టడీ చేస్తాం. ప్యూరిఫైడ్ మెర్క్యూరీ మెటల్ ఈస్ టేకెన్ ఇన్ టు దిస్ ట్యూబ్. ప్యూర్ ఫార్మ్ లో మెర్క్యూరీని ఈ ట్యూబ్ లో ముందు తీసేసుకుంటున్నాం. ఇది కింద మెర్క్యూరీ, సింబల్ ఆఫ్ మెర్క్యూరీ Hg. సో ఈ ట్యూబ్, గ్లాస్ ట్యూబ్ బాటమ్ ప్లేస్ లో ఏముందో చూడండి, మెర్క్యూరీ ఇస్ దేర్. ఇట్ ఈస్ దెన్ కవర్డ్ విత్ ఏ పేస్ట్ ఆఫ్ క్యాలమెల్. ఇదిగో ఇది క్యాలమెల్. వాట్ ఈస్ క్యాలమెల్? ఇట్ ఈస్ Hg2Cl2, mercurous chloride. Calomel is mercurous chloride, not mercury chloride. Please remember, it is in the +1 oxidation state. Mercury is in the +1 oxidation state. That's why it is called as mercurous. Okay, it is then covered with a paste of calomel, that is Hg2Cl2 in mercury. A platinum wire sealed in a glass tube is dipped in this paste. Is a platinum wire sealed in a glass tube is dipped into this paste. The remaining part of electrode is covered with a solution of KCl and Hg2Cl2, mainly KCl. So in the remaining part, ఇక్కడ దాకా డిప్ చేస్తున్నాం, ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా ఉంది కదా, దేంతో కవర్ చేసామని చూడండి. ఇందులో సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ వీఆర్ టేకింగ్. దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ ఎలక్ట్రోడ్, ద పొటెన్షియల్ ఆఫ్ విచ్ ఈజ్ ఈచ్ టు బి డిటర్మైన్. అంటే దీన్ని, ఈ ఎలక్ట్రోడ్ ని ఇంకొక ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తాం. అంటే హాఫ్ సెల్, దిస్ వన్ ఈజ్ హాఫ్ సెల్, ఆ రెండోదేమో హాఫ్ సెల్ అవుతుంది. ఏ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తాం అంటే ఏ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అయితే మనం డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలక్ట్రోడ్ కి దీన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ అదే విషయాన్ని రిపీట్ చేస్తున్నాను. దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ ఎలక్ట్రోడ్, ద పొటెన్షియల్ ఆఫ్ విచ్ ఈస్ టు బి డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సైడ్ ట్యూబ్, అదే ఆన్ ద లెఫ్ట్ త్రూ ఏ సాల్ట్ బ్రిడ్జ్. సో ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఉపయోగం అదే, దీని ద్వారా మనం సెకండ్ హాఫ్ సెల్ కి కనెక్ట్ చేస్తున్నాం దీన్ని. The potential of the calomel electrode depends upon the concentration of the potassium chloride solution. Then underline చేయండి మీరు నోట్స్, అందరి దగ్గర నోట్స్ ఉన్నాయి కదా, నా బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ దగ్గర ఈ పాయింట్ కంపల్సరీ ఎగ్జామ్ లో రాయాలి దీన్ని. The potential of the calomel electrode depends upon the concentration of the potassium chloride solution. It has been determined by connecting it to a standard hydrogen electrode. చూడండి, that is why it is called as a secondary reference electrode, not a primary electrode. So the potential of the calomel electrode depends upon the concentration of the potassium chloride solution taken in the glass tube. It has been determined by connecting it to a standard hydrogen electrode. దీన్ని ఉపయోగించే ముందు అసలు దీన్ని క్యాలిబ్రేట్ చేయాలన్నమాట. క్యాలిబ్రేషన్ అంటే ఫైండింగ్ అవుట్ ఇట్స్ వాల్యూ. ఎలా చేస్తాం? దీన్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తో కనెక్ట్ చేసి దీన్ని క్యాలిబ్రేట్ చేసి అప్పుడు దీని ద్వారా ఇతర వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్నే ఉపయోగించవచ్చు కదా అని చెప్పి డౌట్ రావచ్చు మీకు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అంటే అది హైడ్రోజన్ గ్యాస్ యూజ్ చేయాలి కదా, అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అది యూజ్ చేయాలి కాబట్టి. తర్వాత ఏంటంటే ప్లాటినం వైర్, ప్లాటినం కోటెడ్ ఫాయిల్స్, అవన్నీ కాస్ట్లీ ఐటమ్స్, అందు నుంచి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఫర్ 0.1 KCl సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈస్ నాట్ ఏ సాచురేటెడ్ KCl. ఏది ఈ సందర్భంలో ఇక్కడ మామూలుగా రాసేసుకున్నాం సాచురేటెడ్ KCl సొల్యూషన్ అని. అలా కాకుండా 0.1 నార్మల్ KCl సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, దెన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ విల్ బి -0.3338 వోల్ట్. 338 వోల్ట్ అని చెప్పి రాసిన ఏం ఇబ్బంది ఏం లేదు. ఈ వాల్యూ గుర్తు పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ యువర్ డిగ్రీ సెమిస్టర్ 4 ఎగ్జామినేషన్, దృష్టి అలాగా కూడా కొంచెం కన్వర్ట్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు కన్వర్ట్ చేయండి. దిస్ విల్ బి ద వాల్యూ. దాన్ని అండర్లైన్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. I hope you understood what is the construction and working of calomel electrode. చాలా సింపుల్ అండ్ చాలా డీటెయిల్ గా, అంటే చెప్పే వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండాలి. నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు. దానివల్ల ఏంటంటే చాలా చక్కగా మనం క్లాస్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. అదే అలసత్వం వహించకుండా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వర్కింగ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్.
రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కాబట్టి అదే ఎలక్ట్రోడ్ యానోడ్ గాను పనిచేయొచ్చు, అదే ఎలక్ట్రోడ్ క్యాథోడ్ గాను పనిచేయొచ్చు. ఎప్పుడు యానోడ్ గా ఎప్పుడు క్యాథోడ్ గా పనిచేస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఆఫ్ ద అదర్ వన్ అన్నమాట. ఓకే, ఇది ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అయిపోద్ది. కావాలనుకుంటే యానోడ్ గా పనిచేస్తుంది, కావాలనుకుంటే క్యాథోడ్ గా కూడా పనిచేస్తుంది. ఇఫ్ ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్, అక్కడ జరిగేటటువంటి రియాక్షన్స్ ఇది రాయాలి. కాలమెల్ ఎలక్ట్రోడ్ రాసినప్పుడు ఈ విషయాల మీద రాయాలి కంపల్సరీ. వెన్ కాలమెల్ ఎలక్ట్రోడ్ యాక్ట్స్ యాజ్ యానోడ్, యానోడ్ అంటే మీనింగ్ ఏంటి? యానోడ్ మీన్స్ ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదిగో రాయండి. 2Hg అంటే Hg మీన్స్ మెర్క్యూరీ gives rise to 2Hg plus 2e minus. ఓకే, ఆక్సిడేషన్. అప్పుడు 2Hg plus Cl minus that gives rise to Hg2Cl2. అఫ్ కోర్స్ బ్యాలెన్స్ అవ్వలేదు, ఇక్కడ 2Cl మైనస్ రాస్తే సరిపోతుంది. Hg2Cl2 ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇట్ ఈస్ యానోడిక్ రియాక్షన్ అవుతుంది. నెట్ రియాక్షన్ ఏమవుతుంది? 2Hg plus Cl minus gives rise to Hg2Cl2. So this is the reaction that is taking place when calomel electrode acts as anode. ఆ విషయాన్ని స్ట్రెస్ చేయండి మీరు. If it acts as a cathode, there is possibility that the same calomel electrode can also act as a cathode. When it acts as a cathode, then what is the difference? Hg2Cl2 gets converted to give 2Hg plus 2Cl minus. అంటే ఏం జరుగుతుంది? రిడక్షన్ జరుగుతుంది. That means it got 2Hg plus 2e minus gives rise to 2Hg. Addition of electron. Addition of electron is reduction. Reduction takes place at cathode. Hg2Cl2 gives rise to 2Hg plus 2Cl minus. This is the net reaction. Okay, complete net reaction idi. So Hg2Cl2 gives rise to 2Hg plus, of course, Cl2 వస్తుంది. ఇది Cl2 కాకుండా దీనికి మళ్ళీ వేరే వేరే కంటిన్యూషన్ ఉంటుంది, అది పక్కన పెట్టండి. ఓకే, హౌ టు ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ ఆఫ్ కాలమెల్ ఎలక్ట్రోడ్? నెర్నెస్ట్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం, అందుకే స్టార్టింగ్ లో నెర్నెస్ట్ ఈక్వేషన్ చాలా డీటెయిల్ గా చెప్పాను. సో ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మైనస్ 0.0591 లాగ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్. ఈ ఫార్ములా జస్ట్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ దగ్గర డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. వాల్యూ కొంచెం వేరియేషన్ అయినా మీరు ఏం వరి అవ్వలేదు. ముందు స్లైడ్ లో 0.3338 అలా ఉంది, ఇక్కడేమో వేరే వాల్యూ చూపిస్తున్నాం అని ఏమనుకోక్కర్లేదు. పెద్ద జస్ట్ అక్కడ కూడా ఈ వాల్యూని రాసేసుకోండి సరిపోతుంది. 0.1n అంటే డెసి నార్మల్. డెసి నార్మల్ కాలమెల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత అవుతుందండి? 0.3338 లేదా 0.338 volts. 1 నార్మల్ తీసుకున్నాం అనుకోండి, 1 నార్మల్ తీసుకుంటే వాల్యూ ఎంత అవుతుంది? 0.280. అంటే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ తగ్గుతుంది చూడండి. దట్ ఈస్ నార్మల్ కాలమెల్ ఎలక్ట్రోడ్. నార్మల్ కాలమెల్ ఎలక్ట్రోడ్ వాల్యూ 1 నార్మల్ దగ్గర 0.280. సాచురేటెడ్, ఇందాక మీకు డయాగ్రామ్ లో చూపించింది సాచురేటెడ్. అంటే ఎంత అయితే తీసుకుంటే సాచురేట్ అయిపోతుందో అంత KCl తీసుకుంటాం, వాటర్లో డిజాల్వ్ చేస్తాం, అప్పుడు దాని వాల్యూ చూడండి 0.241 volt. సాచురేటెడ్ కాలమెల్ ఎలక్ట్రోడ్ అంటాం. ఈ పదాలు అక్కడ రాస్తారనమాట. మీరు ఏది యూజ్ చేశారు కాలమెల్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తారు. సో మీరు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రాక్టీస్ చేయండి. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్, అంటే MSc ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఈ వాల్యూస్, ఈ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇన్ దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఇన్ డీటెయిల్డ్. మీకు వేరే ఇంకే బుక్ కూడా రెఫర్ చేయవలసిన అవసరం లేనంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి వాల్యూస్ ఇచ్చాను, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అనే యాంగిల్లో మాట్లాడాను. సో అంతా కూడా సెట్ అయింది. ఇంకా మనకి ఇంకా రిమైనింగ్ చిన్న ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. అవి మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్. మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్ అంటే మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ డేనియల్ సెల్ తీసుకున్నాం అనుకోండి. డేనియల్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ లో రియాక్షన్ Zn2+ గా మారుతుంది. క్యాథోడ్ లో రియాక్షన్ Cu2+ ఏమో Cu గా మారుతుంది అని చెప్పి నేర్చేసుకున్నాం. సో ఈ హాఫ్ సెల్ లో ఆ హాఫ్ సెల్ లో రెండాటిలో కూడా మెటల్ అయాన్ గా ఉంది కాబట్టి దాన్ని మనం మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. This type of electrode consists of a metal dipped into a solution containing its own ions. For example, a zinc rod dipped into a zinc sulfate solution or a copper rod dipped in copper sulfate solution. Example is Daniell cell. Daniell cell is an example of galvanic cell. For a univalent metal ante valency 1 ante only one electron change will be there.
ద ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. M గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ M ప్లస్ ప్లస్ E మైనస్. M ఏమో M ప్లస్ ప్లస్ E మైనస్ గా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ఆక్సిడేషన్. దీనికి రివర్స్ రియాక్షన్, దట్ మీన్స్ M ప్లస్ టేక్స్ అన్ ఎలక్ట్రాన్ అండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ M, దట్ ఈస్ ఏ రిడక్షన్ రియాక్షన్. జస్ట్ మెటల్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్ అంటే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నటువంటివే, దాన్నే ఇలా రాసేయండి సరిపోతుంది. ఇఫ్ ద మెటల్ acts as anode, the reaction at the electrode is oxidation. చాలా సార్లు చెప్పాను ఈ మాట. Then the above equilibrium will shift towards the right and therefore the concentration of M plus ions in the solution will increase. అంతే కదా, M plus ions పెరుగుతాయి ఎందుకంటే ఏ రియాక్షన్ జరుగుద్ది, M gives rise to M plus కాబట్టి. On the other hand, if the metal acts as cathode, ఇది E, yes కాదు, the reaction at the electrode is reduction, then the equilibrium will shift towards the left and the concentration of M plus ions in solution will decrease. Thus, the electrode is reversible with respect to M plus ions. Metal ion electrode. Short notes కింద అడిగితే మీకు తెలిసినటువంటి విషయాలు రాయండి. నెక్స్ట్ వన్, ఇనర్ట్ ఎలక్ట్రోడ్. ఇనర్ట్ అంటే జడత్వము, నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఇందాక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి మాట్లాడుకున్నాం. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఏ మెటల్ యూజ్ చేసాం, ఏ మెటల్ యూజ్ చేసాము అంటే ప్లాటినం యూజ్ చేసాం. ఎందుకని, ప్లాటినం రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా మన పర్పస్ సర్వ్ చేస్తుంది కాబట్టి. సో ఆ విధంగా ప్లాటినం, గోల్డ్ ఇలాంటి కొన్ని మెటల్స్ ఉంటాయి, అవి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా దే ప్రొవైడ్ ద ప్లాట్ఫామ్ ఫర్ రియాక్షన్ అండ్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. అంటే ఏం కాదు, దే ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రెడాక్స్ రియాక్షన్స్. అంటే బోత్ ఆక్సిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ దేర్ సర్ఫేస్. దాన్నే మీరు అసలు విషయం క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ చెప్పాను కాబట్టి ఇప్పుడు జస్ట్ స్టడీ చేసుకుంటూ వస్తే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ మెటల్స్ లైక్ ప్లాటినం ఆర్ గోల్డ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్. అవి బాబాయ్ గోల్డ్ కూడా యూజ్ చేస్తారా ఎలక్ట్రోడ్ గా అని చెప్పి అనుకోరు. చూడండి ఇక్కడ వింతగా ఉంటుంది. మన ల్యాబొరేటరీలో కూడా ప్లాటినం తో తయారు చేసినటువంటి ఎలక్ట్రోడ్స్ ఎన్నో ఉంటాయి, దాని జోలికి ఎవరు వెళ్ళరు. అదే గోల్డ్ తో చేసినటువంటి ఎలక్ట్రోడ్ ఇదని చెప్పి అన్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఎలక్ట్రోడ్ కనపడదు అక్కడ. మన ల్యాబ్ నుంచి ఎలక్ట్రోడ్స్ అన్ని కూడా మాయమైపోతాయి. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే తెలుసు మీకు ఆల్రెడీ, ఒకసారి జస్ట్ నేను చెప్తున్నాను, గోల్డ్ కంటే ప్లాటినం వాల్యూ చాలా 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 రెట్లు ఎక్కువ. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దాని జోలికి వెళ్ళం. అంటే మనం దొంగలు అని కాదు అర్థం, చెప్తున్నాను జనరల్ గా. అదే గోల్డ్ అన్న అవి గోల్డ్తో ప్రాక్టికల్ అని చెప్పి వింతగా చూస్తాం, కానీ దానికంటే చాలా కాస్ట్లీ ప్లాటినం. ఓకే, ఏంటి సర్ఫేస్ చూడండి. దే ప్రొవైడ్ దేర్ సర్ఫేస్ ఫర్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ టు టేక్ ప్లేస్ అండ్ ఫర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సిన్స్ దే themselves do not participate in chemical reaction or change, they are called as inert electrodes. Example, redox electrodes. అవి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయవు, ఓన్లీ దే ప్రొవైడ్ ద సర్ఫేస్ ఫర్ chemical reaction to occur, that is redox reaction to occur anukante em ledadu. In these type of reversible electrodes, inert electrode like platinum is kept in mixture solution where oxidized and reduced chemical entities of the same element is present. Example, Fe3 plus Fe2 plus alage SN4 plus SN2 plus. The reversible reactions which occur at these electrodes are oxidation and reduction. These electrodes and the reactions occurring can be shown as, చూడండి ప్లాటినం ని మనం సర్ఫేస్ గా వాడుకుంటున్నాం, అక్కడ జరిగే రియాక్షన్ చూడండి ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయి ఆ మిక్చర్ లో అంటే Fe2+ ఉంది, Fe3+ ఉంది. దెన్ వాట్ ఈస్ ద రియాక్షన్? Fe2+ loses an electron and gets converted into Fe3+. This is an oxidation reaction. మరి రిడక్షన్ రియాక్షన్ ఏమవుద్ది? Fe3+ takes up that electron and gets converted into Fe2+. సో ఈ రియాక్షన్స్ అన్ని ఎక్కడ జరిగాయి? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ప్లాటినం. మరి ప్లాటినం కి ఏమన్నా అయిందా? నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ హ్యాస్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్. అది అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ స్పెషల్ ఎంటిటీస్ లైక్ SN2+ అంటే టిన్, SN అంటే టిన్, SN2+, SN4+. The reaction which can occur on the surface of this platinum electrode is చూడండి SN2+ reversible arrows gives rise to SN4+ plus 2 electrons. Then SN2+ gives rise to SN4+ and 2 electrons are liberated, then it is oxidation reaction. And the reverse of this reaction, that is SN4+ combines with 2 electrons gives rise to SN2+. This is a redox reaction. A reversible reaction, and that is reduction reaction అవుతుంది అన్నమాట.
So ఈ రెండు oxidation as well as reduction taken on the surface of platinum. Again, I am repeating that point. Hence, this platinum can be called as inert electrode. Okay, the electrode which possess both oxidized and reduced forms can act as a reversible electrode. Reduced state gives rise to oxidized state plus n number of electrons. The number of electrons differentiating between oxidized and reduced forms is n. సో మీరు స్టోరీ అంతా మీరు ఎంత ఎన్నిసార్లు రిపీట్ చేసినా అదే మాట. ఇనర్ట్ అంటే అర్థం తెలుసు మీకు, ఇట్ ప్రొవైడ్స్ ఓన్లీ ద సర్ఫేస్ ఏరియా ఫర్ ద కెమికల్ రియాక్షన్. సో ఎగ్జాంపుల్ మీరు ప్లాటినం, గోల్డ్ ఇవన్నీ రాయొచ్చు. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్లు ఏవైతే చూపించానో కంపల్సరీ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో రాయడానికి ట్రై చేయండి. ఎలక్ట్రోడ్స్ కంపల్సరీ ఎగ్జామ్లో మనల్ని అడుగుతారు. ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇవాళ టాపిక్లో మనం లాస్ట్ దాని కింద దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇండికేటర్ సూచిక అంటే దేన్నో సూచిస్తుంది అన్నమాట. కొన్ని మెటల్స్కి ఒక ముఖ్యమైనటువంటి స్వభావం ఉంటుంది. ఆ ముఖ్యమైనటువంటి స్వభావం ఏంటంటే ఇట్ క్యాన్ ఐడెంటిఫై ఇట్స్ ఓన్ అయాన్స్. ఓకే, తల్లి తన పిల్లల్ని ఎలాగైతే ఐడెంటిఫై చేయగలుగుతుందో అలాగే మెటల్స్ వాటి అయాన్ని ఐడెంటిఫై చేసే స్వభావం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిల్వర్, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ, కాపర్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే ఏంటి అని చెప్పి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ శాంపుల్ ఉంది. నాకు సడన్గా వాటర్ శాంపుల్ గుర్తొచ్చింది, చెప్పాలనుకుంటున్నాను నేను. వాటర్ శాంపుల్, ఆ వాటర్ శాంపుల్లో ఏ అయాన్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ అయాన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా క్లోరైడ్ ఎంత ఉంది, నైట్రేట్ ఎంత ఉంది, సల్ఫేట్ ఎంత ఉంది, ఇలాంటిది మెజర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. మామూలుగా మనం కన్వెన్షనల్ మెథడ్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అండ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ ద్వారా వాటిని చేయొచ్చు. అయితే దానికంటే చాలా బెటర్, అంటే ఇన్స్టంటేనియస్గా రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎలాగంటే జస్ట్ ఎలక్ట్రోడ్ని ఆ వాటర్ శాంపిల్లో అలా డిప్ చేసామనుకో, నీకు అక్కడ రీడింగ్ వచ్చేస్తుంది. వెరీ వెరీ సింపుల్. ఇలాగ ఎందుకు జరుగుతుంది అంటే సమ్ మెటల్ హ్యాస్ ఎబిలిటీ టు డిటెక్ట్ ఇట్స్ ఓన్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. అది పాయింట్. ఇంకొకసారి అదే ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లోరైడ్ అయాన్ మన దగ్గర ఉన్నటువంటి వాటర్ శాంపిల్లో ఎంత ఉంది, వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ ఇన్ ద గివెన్ దిస్ వన్, ఇది వాటర్ శాంపిల్. దానికి ఏం చేయొచ్చు అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేయొచ్చు. ఎలాగా? సిల్వర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్లోరైడ్ని ఏ సిల్వర్ నైట్రేట్తోనో రియాక్ట్ చేశారనుకోండి, AgClగా ప్రెసిపిటేట్ అయిపోతుంది. ఆ విధంగా ఇండైరెక్ట్గా అందులో ఎంత క్లోరైడ్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ని యూజ్ చేస్తాం. అది ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడంతా కూడా ఇదే జరుగుతుంది. వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఒక శాంపిల్ చేయాలంటే ఒక 2 hours పడుతుంది. కానీ అదే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తాం అనుకోండి, ఎలక్ట్రోడే కదా, జస్ట్ అలా డిప్ చేస్తాం అంతే. డిప్ చేసి తీసేస్తాం. అలా ఒక రోజులో ఒక 1000 శాంపిల్స్ని చేసేయచ్చు. అదే వాల్యూమెట్రిక్ ద్వారా చేస్తే చాలా టైం పడుతుంది. సో దట్ ఈస్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. So some metal electrodes, for instance silver, zinc, cadmium, mercury, copper, etc. have the ability to identify their own ions. These type of electrodes are called as indicator electrodes. An indicator electrode expresses the potential or pH value of the solution with respect to the potential of the standard electrode. That is story. Let us study silver chloride electrode. In order to determine the standard potentials, AgCl electrode is used. This is a reversible electrode and can be combined with the cells containing chlorides. Cheppanu chlorides akkada unte danto club cheyachu dinni. In this, silver electrode is used as anode in a chloride solution. Silver electrode ni anode ga use chestaranta. It is necessary to see that the solution which is in immediate contact with the electrode is properly saturated. This is done by keeping the electrode at a very low current density for about half an hour. Ida experimental details anukondi. దాన్ని మీరు గెట్ బై హార్ట్ చేయండి. దెన్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ డిటర్మైన్డ్ యాక్యురేట్లీ బై సెట్టింగ్ ద ఫాలోయింగ్ సెల్. ఓకే, AgCl ఇది మనం స్టడీ చేస్తున్నటువంటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్. దీన్ని దేంతో కనెక్ట్ చేస్తామని చూడండి. మన పాత గురువు గారే H+Cl- సింగిల్ వెర్టికల్ లైన్ ఫేజ్ డిఫరెన్స్ H2 మెయింటైన్డ్ ఎట్ ఎ టెంపరేచర్ 1 atmosphere. అఫ్ కోర్స్ దీన్ని కూడా కాన్సన్ట్రేషన్ మనం 1 molar కింద సెట్ చేసుకుంటాం. స్టాండర్డ్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోడ్ ఎంత అవుతుందో చూడండి.
E naught is equal to minus 0.2224 volt at 25 degrees C వస్తుంది ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ కి అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. సో ఇన్ దిస్ వే nowadays indicator electrodes are used for finding out the concentration of that particular ion present in the